సరళ తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి పక్కింటి అనామిక గుమ్మం వైపు అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఇదేమిటి, ఈరోజు అనామిక ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు? కట్టెల కోసం అడవికెళ్తుందా లేదా అని అనుకుంటూ ఉండగా లోపలి నుంచి గుమ్మం దగ్గరికి తన అత్తగారు అపర్ణ వచ్చింది. ఏమే కోడలా, కట్టెల కోసం అడవికి వెళ్లకుండా ఇంకా ఇంటి దగ్గరే ఉన్నావు? అనామిక కట్టెల కోసం ఇంకా పోలేదత్తయ్య. అనామికతో నీకేం పని? తన పని తను చేసుకుంటుంది. నీ పని నువ్వు చేసుకో. అనామికతో పెట్టుకోవడం అంత మంచిది కాదు. బయలుదేరు. ఎందుకు మంచిది కాదు అత్తయ్య? ఊరి వాళ్లతో నేను మాట్లాడతాను. అది మాట్లాడుతుంది. కానీ అందరూ అనామికకు విలువిస్తారు, అనామికనే ఇష్టపడతారు, అనామికనే గౌరవిస్తారు. నన్ను ఒక్కరు కూడా లెక్క చేయరు. అది నీ మట్టి బుర్రకు అర్థం కాదు. అనామిక మంచితనంతో చేతనైన సహాయం చేస్తుంది, ప్రేమగా మాట్లాడుతుంది, ఆప్యాయతగా పలకరిస్తుంది. మరి నువ్వు సహాయం చేయవు, పొగరగా మాట్లాడతావు. ఏదైనా సహాయం అడిగితే వాళ్లతో మాట్లాడడం మానేస్తావు. అప్పుడు నిన్ను ఎలా గౌరవిస్తారు, ఎలా ఇష్టపడతారు అని చెబుతుంది అపర్ణ. అప్పుడే ఆ ఇంటికి ఒక కర్ర పట్టుకుని ఒక ముసలావిడొచ్చింది. అమ్మా, బాగా ఆకలిగా ఉంది తల్లి. ఇంత అన్నం ఉంటే పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది అని ఆ ముసలావిడ బ్రతిమాలుతూ అంటుంది. అది చూసిన అపర్ణ, ఏమే కోడలా, పాపం పెద్దావిడ ఆకలంటుందిగా, లోపలికెళ్ళి ఇంత అన్నం కూర పెట్టివు. వామ్మో అత్తయ్య, ఇప్పుడు పెట్టడం అలవాటు చేశామంటే ఇక నుంచి రోజు వస్తుంది. 2 రోజుల తర్వాత మన ఇంటి దగ్గర నుంచి వెళ్లకుండా ఇక్కడే అరుగు మీద తిష్ట వేస్తుంది. నేను పెట్టను. అలా అనకు బిడ్డ. పెద్దదానిని, రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నదానిని, బాగా ఆకలిగా ఉంది. ఇంత అన్నం పెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నీకు మంచిగా చెప్తే అర్థం కావడం లేదు కదా అని చెప్పి ఆ ముసలావిని నెట్టేస్తుంది. ముసలావిడ కింద పడుతుంది. అది చూసి అపర్ణ ఆ ముసలావిని పైకి లేపి నిలబెట్టి, ఇలా చూడు పెద్దవ్వా, ఇది అనామిక ఇల్లు కాదని అర్థమైంది బిడ్డ. ఇక నేను అనామిక ఇంటికే వెళ్తాను. ఆకలితో వస్తే అన్నం పెట్టకుండా నన్ను నెట్టేస్తావా నువ్వు? వద్దు పెద్దవ్వా, సపించుకో, నీకు దండం పెడతాను అని చెప్పగానే ముసలావిడ అక్కడి నుంచి అనామిక ఇంటికి వస్తుంది. ఆకలని చెప్పి అన్నం పెట్టమని అడుగుతుంది ఆ ముసలావిడ. ఇంట్లో నుంచి అనామిక అన్నం, పచ్చడి, కూర వేసిన ప్లేట్ తీసుకుని బయటకొస్తుంది. పెద్దవ్వా, ఇక్కడ కూర్చొని కడుపు నిండా తిని ఆ ప్లేట్ పక్కనే పెట్టు. కాసేపు పడుకోవాలనిపిస్తే పడుకో. నీకేమైనా కావాలంటే మా అత్తయ్య ఉంటుంది, అడుగు అని చెప్పి లోపలికి వెళ్తుంది. లోపలి నుంచి శారద వాటర్ గ్లాస్ తీసుకొచ్చి ఆ ముసలావిడ దగ్గర పెట్టింది. గోడ దగ్గర నిలబడి సరళ, అపర్ణ చూస్తూ ఉంటారు. చూసావా కోడలా, ఆ అనామికకి నీకు ఉన్న తేడా అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి సరళ కుళ్ళుకుంటుంది. అనామికాని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక లోపలి నుంచి అనామిక ఒక చేతిలో తాడు, మరొక చేతిలో గొడ్డలీ పట్టుకుని బయటకొస్తుంది. అది సరళ చూస్తుంది. అనామిక కంటే ముందుగా అడవికి వెళ్ళాలి. ఉన్న కట్టెల్ని నేను కొట్టుకొచ్చేస్తాను అని సరళ గబగబా అడవికి వెళ్ళిపోతుంది. అనామిక కూడా బయలుదేరుతూ, అత్తయ్య, నేను కట్టెల కోసం అడవికి వెళ్తున్నాను, ఇంటి దగ్గర జాగ్రత్త. ఆగవే కోళ్ళ, ఈరోజు అడవికి వద్దులే, టౌన్కి వెళ్ళే పనుంది. ఎందుకత్తయ్య, మామయ్యకి మందులైపోయాయా? ఆయన మందులున్నాయి కోళ్ళ. కొడుకు 3 రోజుల కిందటే తీసుకొచ్చి పెట్టాళ్లే. నువ్వు ఆ గ్యాస్ పొయ్యిని బాగు చేయించుకుని రావాలి. మొన్ననే కదా బాగు చేయించాను, అప్పుడే పాడైంది అత్తయ్య. అవును కోళ్ళ, పొద్దున్నే పాలు పెట్టాలని ముట్టేస్తంటే అసలు మంటే అంటుకోలేదు. ఇలా అయితే ఎలా అత్తయ్య? 3-4 రోజులకు ఒకసారి 500-600 పెట్టి బాగు చేయించాలంటే మన వల్ల ఏమవుతుంది అత్తయ్య అని బాధపడుతూ ఉండగా అరుగు మీద కూర్చొని కడుపు నిండా అన్నం తిన్న ముసలావిడ పైకి లేస్తుంది. బిడ్డ అనామిక, కడుపు నిండా అన్నం పెట్టావు, నువ్వు చక్కగా ఉండాలి అని చెప్పగానే అనామిక సంతోషంగా దండం పెడుతుంది. నువ్వు పెట్టిన అన్నం తిన్నాను, నేను నీకు రుణపడిపోకూడదు. అందుకే అనామిక, నేను నీకొక కార్యసిద్ధి మంత్రం చెబుతాను. అది నువ్వు ఒకేసారి వాడాలి. ఏది కావాలని కోరుకుంటావో అది జరుగుతుంది. అలాగే పెద్దవ్వా.
ఆ చెవి ఇలా ఇవ్వు అనామిక. అని ముసలావిడ అడగగానే అనామిక తన చెవిని ఇస్తుంది. ముసలావిడ అనామిక చెవిలో కార్యసిద్ధి మంత్రం చెప్తుంది. అనామిక శ్రద్ధగా వింటుంది. గుర్తు పెట్టుకో అనామిక, ఒకసారే చదవాలి. అలాగే పెద్దవ్వా అని అనామిక చెప్పగానే ఇక ముసలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంట్లో నుంచి రమేష్ బయటకొస్తాడు. అత్తాకోడలేంటి దిగులు ముఖాలతో ఉన్నారు? అయితే అది ఖచ్చితంగా గ్యాస్ పై గురించి అనుకుంటా. అవునా అనామిక? అవును బావా, 3 రోజుల కిందటే బాగు చేయించాను, మళ్ళీ పాడైంది. కొత్తది కొందామంటే డబ్బులేమి ఉండలేదు. వచ్చే డబ్బులు తిండికి, మామయ్య మందులకి, పిల్లల బడి ఫీజులకి సరిపోతున్నాయి. ఇక పోయి ఏం పెట్టుకోనాలో అర్థం కావడం లేదు అని అనామిక బాధపడుతూ ఉండగా, అవును కోళ్ళ, నువ్వు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి వాటితో కుర్చీలు బల్లలు చేసినట్టుగా చెక్క పొయ్యిలు కూడా చేయకోళ్ళ. చాలా మంది కొంటారు, మనకి చాలా డబ్బులు కూడా వస్తాయి అని చెప్పగానే అనామిక ఆలోచించటం మొదలు పెడుతుంది. అనామిక, అమ్మ చెప్పినట్టు చెయ్యి. పొయ్యిలైతే ప్రతి కుటుంబానికి అవసరమే కదా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చెక్కపైన కొనుక్కుంటారు. మనకి ఒక వ్యాపారం ఉంటుంది. ఆలోచించనమిక, నేను పనికెళ్తున్నాను అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అనామిక బాగా ఆలోచిస్తూ ఉంటుంది. సరే అత్తయ్య, మీరు ఆయన ఇద్దరూ చెక్క పొయ్యిలని తయారు చేసి అమ్మమని చెప్తున్నారు కదా. అలాగే అత్తయ్య, నేను అడవికి వెళ్ళి కట్టెల పొయ్యికి కావలసిన కట్టెల్ని కొట్టుకొస్తాను. సరే కోళ్ళ, మావిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. నువ్వు అడవిలోకి వెళ్ళి జాగ్రత్తగా రా కోళ్ళ అని చెప్పి శారద లోపలికి వెళ్తుంది. ఇక అనామిక ఇంటి నుంచి బయలుదేరింది. సరళ అడవికొచ్చి ఒక ఎండిన చెట్టును చూసుకుని కట్టెలుగా కొడుతూ ఉంటుంది. అప్పుడే అడవికి వచ్చిన అనామికాని చూస్తుంది సరళ. అనామిక, ఎండిపోయిన ఒక చెట్టుని నేను కట్టెలుగా కొట్టుకుంటున్నాను. నీకు కట్టెలు లేవు. ఇప్పుడు నాకు కావాల్సింది ఎండిపోయిన కట్టెలు కాదు సరళ, పెద్ద పెద్ద చెట్ల ముద్దులు. నువ్వు కట్టెలు కొట్టుకుని బుద్ధిగా ఇంటికెళ్ళు. పచ్చి చెట్ల ముద్దులా? అవెందుకు? ఎందుకో లేవే, నీకు కావాల్సిన కట్టెలు కొట్టుకుని వెళ్ళు అని చెప్పి అనామిక పొయ్యి చేయటానికి కావాల్సిన చెట్టు కోసం చూస్తూ ఉంటుంది. సరళ కట్టెలు కొట్టడం ఆపేసి అనామిక ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది. అనామిక ఒక పచ్చని చెట్టును చూసుకుని ఆ చెట్టుని కొడుతూ ఉంటుంది. అనామికకి పిచ్చిగాని పట్టిందా ఏమిటి అని అనుకుని అక్కడి నుంచి కొట్టిన కట్టెల్ని తీసుకుని అడవి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక కొంత సమయం తర్వాత కొట్టిన చెట్టు మొద్దుని నెత్తిమీద పెట్టుకుని ఇంటికొస్తుంది. చాలా రోజుల పాటు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ చెక్క మొద్దుని బాగా ఎండబెట్టి చెక్క పొయ్యిని తయారు చేస్తుంది. ఇంట్లోని వాళ్ళు అనామిక తయారు చేసిన చెక్క పొయ్యి గురించి మాట్లాడుతూ ఉంటే సరళ వింటుంది. అమ్మా అనామిక, ఇదా నీ ప్లాను? చెబుతా అని అడవికి వెళ్ళి మంచి మంచి చెట్లను కొట్టి మొద్దుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని తను కూడా చెక్క పొయ్యిలు చేస్తూ ఉంటుంది సరళ. రమేష్ అనామిక ఎంతో కష్టపడి చేసిన చెక్క పొయ్యిని చూసి ముట్టిస్తాడు. అది చెక్క పొయ్యి గదా, మంటకి కాలిపోతూ ఉంటుంది. అనామిక అది చూసి నిరాశపడుతుంది. అప్పుడు శారదకి కొన్నాళ్ల క్రితం ముసలావిడ చెప్పిన కార్యసిద్ధి మంత్రం గుర్తుకొస్తుంది. కోళ్ళ, ముసలావిడ చెప్పిన కార్యసిద్ధి మంత్రాన్ని చదువు, నీకు గుర్తుంది కదా. అది ముసలావిడ సరదా కోసం ఏదో చెప్పి ఉంటదని గుర్తు పెట్టుకోలేదు అత్తయ్య. పెచ్చదానా, అలా అనబాకు. పెద్దాళ్ళేం చెప్పిన ఊరికే చెప్పరకోళ్ళ, గుర్తు చేసుకో, ఆ కార్యసిద్ధి మంత్రం చదువు అని చెప్పగానే అనామికకి ఎందుకో శారద చెప్పింది నిజమనిపించింది. అనామిక వెంటనే కళ్ళు మూసుకొని కొన్నాళ్ల క్రితం ఇంటికొచ్చిన ముసలావిడ చెప్పిన కార్యసిద్ధి మంత్రాన్ని గుర్తు చేసుకుంటుంది. నేను తయారు చేస్తున్న చెక్క పొయ్యిలన్నీ కాలిపోకుండా అలానే మండుతూ ఉండాలి అని కోరుకొని ఆ మంత్రాన్ని చదువుతుంది. అనామిక కళ్ళు తెరిచి తను తయారు చేసిన చెక్క పొయ్యిని చూస్తుంది. ఆ పొయ్యి మెరుస్తూ ఉంటుంది. అనామిక ఆ పొయ్యిని అంటిస్తుంది. ఆ పొయ్యి మండుతూ ఉంటుంది, కానీ ఆ మంటకి కాలిపోదు. అది చూసి అనామిక, శారద, రమేషు సంతోషపడతారు. ఇక ఇదే మన బిజినెస్ అత్తయ్య, మాయా చెక్క పొయ్యిలు తయారు చేసి అమ్మడం అని అనామిక చెక్క పొయ్యిలు తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. సరళ తాను తయారు చేసిన చెక్క పొయ్యిల్ని తక్కువ ధరకు అమ్ముతూ ఉంటుంది. అయితే సరళ దగ్గర కొన్న వాళ్ళు చెక్క పొయ్యిల్ని ముట్టించగానే అవి కాలిపోతూ ఉంటాయి. వాళ్ళ ముఖాలన్నీ నల్లగా తయారవుతూ ఉంటాయి. నల్లని ముఖాలతో ఆడవాళ్ళందరూ సరళ ఇంటికొస్తారు. వాళ్ళ నల్లని ముఖాల్ని చూసి సరళ నవ్వుతుంది. దాంతో నల్లబడిన ఆడవాళ్లకి ఎక్కడా లేని కోపం వస్తుంది. అందరూ కలిసి సరళని బాగా కొడతారు.
స్వార్థం లేకుండా నిస్వార్థంగా అనామిక ఆలోచించి తాను తయారు చేస్తున్న మాయా చెక్క పొయ్యిలు బాగా అమ్ముడుపోతూ ఉంటాయి. వస్తున్న డబ్బులతో అనామిక కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఎగ్ నూడిల్స్ అమ్మే బండిని క్లీన్ చేస్తున్న వరలక్ష్మి దగ్గరికి తన భర్త మనోజ్ సంతోషంగా వచ్చాడు. వరలక్ష్మి, వరలక్ష్మి, ఊరి నుంచి నాన్న ఫోన్ చేశాడు అని చెప్పగానే వరలక్ష్మి నిష్ఠూరంగా ఆ బండిని క్లీన్ చేస్తూ, ఎన్ని డబ్బులు పంపించమని చెప్పాడు? డబ్బుల కోసం కాదు వరలక్ష్మి, ఊరికి రమ్మని. ఇప్పుడెందుకు ఊరికి? పండగ లేదు, జాతర లేదు, పోనీ ఎవరి దినాలు కూడా లేవు కదా అని వరలక్ష్మి నిష్ఠూరంగా అంటుంటే మనోజ్ పడుతున్న సంతోషం గాల్లో కలిసిపోయింది. ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అది చూసిన వరలక్ష్మి, ఏమయ్యా, ఊరి నుంచి మీ నాన్న ఫోన్ చేసి ఊరికి రమ్మన్నాడని చెప్పావు, సగం చెప్పి వెళ్ళిపోతున్నావు. ఎందుకు రమ్మన్నాడో చెప్పాలి కదా. నీకు నువ్వే ఏదో అనుకుంటున్నావు కదా వరం, అందుకే ఇంక చెప్పడం ఎందుకని నేను వెళ్ళిపోతున్నాను. చాలే సంబరం, విషయం ఏమిటో చెప్పండి. ఎందుకు ఫోన్ చేసి ఊరికి రమ్మన్నారు? బాగా వర్షాలు పడి చెరువుతో పాటు బావులు వాగులు సెలయేర్లో నిండుకున్నాయంట. పొలం చేసుకుందాం రండి బిడ్డ, పోయిన వలసలు చాలు, అక్కడ అమ్ముతున్న ఎగ్ నూడిల్స్ చాలు అని చెప్పాడు. మరి నువ్వేమన్నావు? నేననేదేమని చెప్పు, ఊరికి పోదాం. అప్పుడంటే కాలం బాలేదు కాబట్టి సిటీకి వచ్చాం. బతకటానికి ఇదిగో ఈ ఎగ్ నూడిల్స్ బండి పెట్టుకున్నాం. ఇప్పుడు ఊర్లో కాలం బాగుంది, మళ్ళీ మన పొలం సిరులివ్వటానికి సిద్ధంగా ఉంది. పోదాం వరం. తప్పకుండా పోదాం. నాకు కూడా ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. మరి ఎగ్ నూడిల్స్ బండి నేను చేద్దాం. మన పక్కనే ఉన్న అనామిక వాళ్ళని అడుగు వరం, కొనుక్కుంటారేమో. అలాగేనయ్యా, నేను అడుగుతాను, నువ్వు వెళ్ళి బట్టలు సర్దు అని చెప్పి చేతిలో ఉన్న బట్టని అక్కడ పడేసి పక్కింట్లో ఉంటున్న అనామిక వాళ్ళ దగ్గరకొచ్చింది వరలక్ష్మి. అనామిక, చెల్లి అనామిక, ఇంట్లో ఉన్నావా అని పిలవగానే ఇంట్లో నుంచి అనామిక బయటకొచ్చి వాకిట్లో ఉన్న పక్కింటి వరలక్ష్మిని చూస్తుంది. ఏమిటక్క, ఉప్పు గాని పప్పు గాని కావాలా? ఎంత కావాలో చెప్పు, ఇంట్లో మాతే లేదు, ఇప్పుడే వస్తాను కోళ్ళ అని చెప్పి వెళ్ళిపోయింది. ఉప్పు పప్పు కాదనామిక. ఓహో, నూనె కోసమా? ఏం నూనె కావాలక్క? దీపం కోసమా, వంట కోసమా? చెల్లి, కొంచెం నేను చెప్పేది కూడా విను. చెప్పక్క. ఊర్లో కాలం బాగుందని కబురొచ్చింది, మేము ఊరికి వెళ్తున్నాం. డబ్బులేవైనా కావాలా? ఏం వద్దు, నేను ఊరికి పోతున్నాగా. మా ఎగ్ నూడిల్స్ బండి ఉంది కదా, ఆ బండిని ఏమైనా కొంటారేమోనని అడుగుతున్నాను. మాకొద్దక్క, కానీ ఎవరైనా అడిగితే మాత్రం మా దగ్గర ఉందని చెప్పు. అమ్ముడుపోగానే మీ డబ్బులు మీకు పంపిస్తాం అని అనామిక చెబుతూ ఉంటే వరలక్ష్మి ఏమీ మాట్లాడకుండా అనామిక ఇంటి నుంచి తన ఇంట్లో ఉన్న ఎగ్ నూడిల్స్ బండి దగ్గరికి వస్తుంది. ఆ బండిని నెట్టుకుంటూ అనామిక ఇంట్లోకి తీసుకొస్తుంది. ఒక దగ్గర పెట్టి, అనామిక, కావాలంటే మీరు ఈ బండిని వాడుకోండి, డబ్బులున్నప్పుడు వెయ్యండిలే. వలసొచ్చిన మాకిక్కడ ఎంతో సహాయం చేశారు, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం అని చెబుతూ ఉండగా బయటకు వెళ్ళిన అత్తగారు శారద అప్పుడే ఇంటికొస్తుంది. వాకిట్లో ఉన్న వరలక్ష్మిని చూస్తుంది. ఏం వారం, ఏం తీసుకెళ్దామని వచ్చావు? తీసుకెళ్ళడానికి కదత్తయ్య, మనకిచ్చిపోదామని వచ్చింది. ఎప్పుడు తీసుకెళ్ళే నువ్వు ఇప్పుడు ఇచ్చిపోవడానికి వచ్చావా? ఏమిటది? ఎగ్ నూడిల్స్ బండి అండి. మేము ఊరికి పోతున్నాం. ఊరిలో కాలం బాగుందని మా మామయ్య ఫోన్ చేశాడు, అందుకే ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇక దీంతో మాకు పని లేదు కదా అని పాత ఇనుప సామాన్లకి వేసుకునేది తీసుకొచ్చి మా దగ్గర పెట్టిపోతున్నాం. అంతేనా? మీతో మాట్లాడడం కష్టమండి, ఇక ఉంటాను, నమస్తే అని చెప్పి వరలక్ష్మి వెళ్ళిపోతుంది. శారద అనామికాలు ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం వచ్చింది. తండ్రి కొడుకులు చేస్తున్న పనులకి వస్తున్న జీతాలతో కుటుంబ పోషణ ఏ భారమూ లేకుండా పిల్లల ఫీజులు గడుతూ సంతోషంగానే సాగుతూ ఉంటుంది. ఒకరోజున బ్యాంకు నుంచి ఒక ఆఫీసర్ ఇంటికొచ్చాడు. రమేష్ గారున్నారా? లేరండి, ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఇంతకీ మీరెవరు? నేను బ్యాంకు నుంచి వస్తున్నాను మేడం. రమేష్ గారి ఫ్రెండు కిషోర్ ఇంటి లోన్ తీసుకున్నారు. అందుకు రమేష్ గారు షూరిటీ సంతకం పెట్టారు. మీకు గుర్తుంది కదా? అవును సార్, కిషోర్ అనే తీసుకున్నాడు, ఆయన షూరిటీ సంతకం పెట్టాడు. అయితే ఇప్పుడు ఏమైంది సార్? కిషోర్ గారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. 3 నెలల నుంచి చూస్తున్నాం. ఆయన ఏమయ్యాడో కూడా తెలియటం లేదు. అయితే
షూరిటీ పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు రమేష్ గారే కట్టాలి అని చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తుంది. రమేష్ గారు ఆఫీస్ నుంచి రాగానే ఈ విషయం చెప్పండి. ఏదేమైనా రేపు బ్యాంకుకొచ్చి నన్ను కలవమని చెప్పండి. లేదంటే బ్యాంకు సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అలాగే సార్. ఇదిగోండి, ఇది నా విజిటింగ్ కార్డ్. ఆయన రాగానే చెప్తాను సార్ అని చెప్పగా ఆఫీసర్ తన కార్డుని అనామికకిస్తాడు. అనామిక ఆ కార్డుని తీసుకుంటుంది. ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఇంట్లోకి రాగానే శారద అడుగుతుంది. అనామిక వివరంగా జరిగింది చెప్తుంది. అందుకు శారద కంగారు పడిపోతుంది. అదేమిటే, ఎప్పట్లోనూ ఇప్పుడు బ్యాంక్ నుంచి ఆఫీసర్ రావడం ఏమిటే? మీరు కంగారు పడకండి అత్తయ్య. ఆయన ఆఫీస్ నుంచి రాగానే వివరంగా చెబుతాను. రేపు ఆయన బ్యాంకుకి వెళ్ళి మాట్లాడతాడు కదా అని చెప్పగానే శారద కుదుటపడి సోఫాలో కూర్చుంటుంది. అనామిక కిచెన్లోకి వెళ్తుంది. ఇక ఆ రోజు రాత్రి బెడ్రూమ్లో మీకొక విషయం చెప్పాలి. బ్యాంక్ ఆఫీసర్ ఇంటికొచ్చాడు కదా. అంటే వాళ్ళు మీకు ఫోన్ చేశారా? చేశారనామిక, కానీ ఆ కిషోర్ ఇలా చేస్తాడనుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? షూరిటీ పెట్టినందుకు రమేష్ కట్టాలి, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి వెళ్ళారు. నేనున్నాను కదా అనామిక, నువ్వు కంగారు పడుకో. లీగల్ యాక్షన్ తీసుకునే వరకు నేను రానివ్వను. పిల్లలతో నువ్వు హాయిగా పడుకో. నాకిప్పుడు నిద్ర రావటం లేదు అని చెప్పగానే అనామిక వెళ్ళి బెడ్ మీద పిల్లలు హరీష్ భవ్యలతో పడుకుంటుంది. రమేష్ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. ఇక మరోపక్క అదొక ప్రైవేట్ బ్యాంక్. మేనేజర్ రూంలో రమేష్ కూర్చొని ఉన్నాడు. చెప్పాను కదా రమేష్ గారు, ఏది ఏమైనా మీరు కట్టాల్సిందే, లేదంటే చీటింగ్ కేసు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు. కావాలంటే మీరు కొంచెం సమయం తీసుకోండి అని చెప్పగానే రమేష్కి ఆ గదిలో ఏసీ నడుస్తున్నా, చల్లని గాలి వస్తున్నా సరే చెమటలు పట్టాయి. మరేమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగొచ్చాడు. అనామిక, తల్లి శారద ఆతురతగా బ్యాంక్లో ఏం జరిగిందో అడుగుతారు. ఏమన్నారు బాబూ? ఏమంటారమ్మా? డబ్బులు కట్టమని చెప్తున్నారు. డబ్బులు కట్టకపోతే కేసు అవుతుందంట, జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు అని రమేష్ చెప్పిన మాటలు విని శారద, అనామికలు కన్నీళ్లు పెట్టుకుంటారు. అనామిక ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటకొస్తుంది. అప్పుడు అనామికకి ఎగ్ నూడిల్స్ బండి కనిపిస్తుంది. అప్పుడు అనామికకి ఒక ఆలోచన వస్తుంది. తిరిగి వెంటనే హాల్లోకొచ్చి, అత్తయ్య, ఏవండి, బ్యాంకు వాళ్ళు మనకి కొంచెం సమయం ఇస్తామని చెప్పారు కదా. అవుననామిక. ఇంతలో మనం మంచి సెంటర్ చూసుకొని ఎగ్ నూడిల్స్ అమ్మడాన్ని మొదలు పెడదాం. ఇదేదో బాగుంది కోళ్ళ. ఎలాగో చలికాలమే కదా, వేడివేడిగా ఏదైనా తినాలని చాలామంది అనుకుంటా ఉంటారు. మంచి సెంటర్ చూసుకొని మనం వేడివేడిగా ఈ ఎగ్ నూడిల్స్ అమ్మితే వ్యాపారం బాగా సాగుతుంది. మనం రమేష్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పగానే అనామిక ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎగ్ నూడిల్స్ బండి దగ్గరికి వచ్చి నీట్గా దాన్ని కడిగేస్తుంది. ఒక రోజున వెళ్ళి ఒక మంచి సెంటర్ని చూసి వస్తుంది. ఎగ్ నూడిల్స్ చేయటానికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకుంటుంది. ఇక వేడివేడిగా ఎగ్ నూడిల్స్ చేసి అమ్మటం మొదలు పెడుతుంది. రండి బాబు రండి, చలికాలంలో వేడివేడి ఎగ్ నూడిల్స్ మీకోసం రెడీ అవుతున్నాయి. సింగిల్ ప్లేట్ 50, డబల్ ప్లేట్ 70, ఫ్యామిలీ ప్యాక్ అయితే 100 రూపాయలు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని మీరే అంటారు. చలికాలంలో వేడివేడి ఎగ్ నూడిల్స్ అని అమ్ముతూ ఉంటుంది అనామిక. చలికాలం, పైగా ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లేవాళ్ళు, వేడివేడిగా ఏదైనా తినాలనుకునేవాళ్ళు అనామిక ఎగ్ నూడిల్స్ బండి దగ్గర ఆగి మరీ వాటిని టేస్ట్ చేస్తారు. నచ్చిన వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. రోజు రోజుకి ఎగ్ నూడిల్స్ బిజినెస్ బాగా రన్ అవుతూ ఉంటుంది. అనామిక వాళ్ళకి డబ్బులు కూడా బాగా వస్తూ ఉంటాయి. ఆ డబ్బుల్ని తీసుకెళ్లి ఎప్పటికప్పుడు బ్యాంక్లో కట్టేస్తూ ఉంటారు. అలా అనామిక చలికాలంలో ఎగ్ నూడిల్స్ వ్యాపారం పెట్టి తన భర్తని జైలుకి వెళ్లకుండా కాపాడుకుంటుంది. కొద్ది కాలంలోనే డబ్బులు కట్టేశారు. ఈ ఇంటి పేపర్స్ ఇక మీరు తీసుకోండి. మరి కిషోర్ వచ్చి అడిగినప్పుడు ఏం చెప్తారు సార్? డబ్బులు కట్టకుండా పారిపోయావు, రమేష్ గారు కట్టారు, ఈ ఇల్లు వారికే చెందుతుంది, నీకు కావాలంటే ఇంట్రెస్ట్తో మొత్తం కట్టమని చెబుతాం, మీరేం కంగారు పడకండి అని చెప్పగానే శారద, అనామిక, ప్రసాద్ అందరూ సంతోషపడతారు. ఇక
ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోడలా, మొత్తం మీద చలికాలంలో వేడివేడి ఎగ్ నూడిల్స్ అమ్మి కొత్త ఇంటిని సంపాదించి పెట్టు. నువ్వు చాలా గ్రేట్ కోడలా. ఇదంతా మనందరి కృషి వల్లే జరిగిందత్తయ్య అని చెప్పి అనామిక ఎగ్ నూడిల్స్ బిజినెస్ని అలా కొనసాగిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.